నమస్తే, నేను మీ వాణి. అమ్మ చేతి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి రొయ్యల చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగోండి, కేజీన్నర పచ్చిరొయ్యలు నేను తీసుకున్నాను. అవి ఒలిసేసినవి అయినాయి. ఇదిగోండి, దాంట్లోకి కావాల్సినటువంటి పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి చూడండి. ఇగో ధనియాలండి ఇవి. నేను ఇలాంటి ధనియాలు 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఒక 5 యాలక్కాయలు తీసుకున్నాను. ఒక అంగుళం దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక 10 లవంగాలు తీసుకున్నాను. అందులోకి ఇదిగోండి ఈ చెంచాతోటి సరిపడే 3 చెంచాలు కారం, దీంతో సరిపడే 2 చెంచాలు ఉప్పు. అదే అల్లం ఎల్లిగడ్డ అండి. ఈ విధంగా ముక్కలుగా కోసుకొని కాస్త నూనెలో ఫ్రై చేసుకోవాలి. అది ఈ చెంచాతోనే ఒక 3 చెంచాలు అయ్యేటట్టు మనం ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇందులో పసుపు వేసేసుకుంటున్నాను. కొంచెం మనం నూనె కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకోండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసేసుకున్నాను. రొయ్యలు ఈ విధంగా చిన్న మంట మీద మనం వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం నూనెలోనే వేయించుకొని చిన్న మంట మీద దీన్ని మనం మూత పెట్టుకొని ఒక పావు గంట 20 నిమిషాలు దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉడుకుతున్నాయి కదా, ఇది చాలా వాటర్ వస్తుంది అనమాట. కంగారు పడద్దు. ఆ వాటర్ అంతా రొయ్యల్లో అవంతా ఇప్పుడు ఉడకాలి. కాస్త ఉప్పు వేసి మనం ఇది కలుపుకొనిచ్చి మూత పెట్టేసుకొని ఒక పావు గంట మగ్గనివ్వాలి. ఇగో ఇలా ముద్ద అయిపోయింది కదండి. ఈ ముద్ద అయిపోయిన దాంట్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన దాంట్లోని మనం ఒక గ్లాసుడు నూనె తీసుకొని మనం అందులో వేసుకొని మళ్ళీ కాసేపు ఒక 15 నిమిషాలు మనం దాన్ని వేయించాలన్నమాట. బాగా ఆ నూనెలో రొయ్యలు బాగా వేగుతాయి. చక్కగా రెడ్ కలర్లో బంగారం కలర్ వచ్చిన దాకా మనం దాన్ని వేయించుకోవాలి. చూడండి, మనం ఆ రొయ్యల ముద్దని నీరంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు నూనె వేసుకొని అందులో వేయించిన తర్వాత ఈ విధంగా దోరగా వేగిపోయినాయి. ఈ వేగిపోయినటువంటి రొయ్యల్ని మనం చూడండి ఎంత తక్కువైనాయో. మనం కేజీ పైన తీసుకున్నాం కదా, కొంచెం అయినాయి. ఈ రొయ్యల్ని మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. రొయ్యలు చూసారా, ఈ మాత్రం దోరగా మనం వేయించేసుకున్నాం. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం అనమాట ఈ రొయ్యలన్నీ. ఇప్పుడు ఈ నూనె ఉంది కదండి, ఇప్పుడు ఈ నూనెలో మనం వేయించినటువంటి పౌడర్లు, కారం, తగినంత ఉప్పు అన్నీ మనం కలిపేసుకుందాం. ఇదిగోండి, ముందుగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని మనం కొంచెం జస్ట్ ఇట్లాగా వేయించుకున్నట్టు చేద్దాము. కొంచెం అంతా చిన్న మంట మీద చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ వేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రొయ్యలో కొంచెం ఉప్పు వేసుకున్నాం, అందుకని ఇంకో కొంచెం ఉప్పుని తగినంత ఉప్పుని మనం మళ్ళీ వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు అనుకున్నాం కదా, 1 స్పూన్ అందులో వేసేసాం రొయ్యలతో పాటు, ఇంకో స్పూనుడు ఉప్పు ఇందులో వేసేసాం అన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి గరం మసాలా పొడి ఉంది చూసారా, అది కూడా వేసేసుకున్నాం. మనం గరం మసాలా పొడి వేసేసుకున్నాం, కారం వేసేసుకున్నాం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నాం. దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి. ఇదిగోండి, అన్నీ వేసేసుకొని మనం కలిపేసుకున్నాక ఈ విధంగా అవుతుంది. దీన్ని స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇది చల్లారనివ్వండి. దీన్ని ఉప్పు చూసుకొని ఇంకా కొంచెం పడింది అనుకోండి, ఉప్పు వేసుకోండి. నాకు తెలిసి సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం ఆ రొయ్యల్ని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మనం ఒక 2 నిమ్మకాయలు మనం తీసుకొని 2 ముక్కలు కోసుకొని గింజలు తీసేసుకోవాలి. ఈ రసాన్ని ఇప్పుడు ఇందులో మనం పిండేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను 2 నిమ్మకాయల రసాన్ని నేను పిండేసుకున్నాను. గట్టిగా పిండేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, మనం నిమ్మకాయ రసం వేసేసుకున్నాం, పొళ్ళు వేసేసుకున్నాం, కారం వేసేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి గ్రేవీ మనకి తయారయ్యింది. మనం అనుకుంటాం 2 కేజీలు కేజీ పచ్చిరొయ్యలు అంటే చాలా ఉంటాయి కదా, మరి అన్నిటికీ ఇది సరిపోద్దని. సరిపోతుందండి. నేను ఏ విధంగా అయితే మీకు ఎంతని ఫాల్ట్లు చెప్పానో ఆ ఫాల్ట్లలో మీరు అన్నీ వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లోని మనం వేయించి పక్కన పెట్టినటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో కలిపేసుకోండి. రొయ్యలు దోరగా వేయించుకోండి, గోల్డెన్ కలర్ వచ్చిందాక. మరీ గట్టిగా వేయించుకుంటే రాళ్ళల్లా ఉంటాయి. కొంచెం గోల్డెన్ కలర్ అంటే కొంచెం మంచిగానే వేయించండి, గోల్డ్ కలర్ వచ్చిందాక. చూడండి, గుమ్మగుమ్మలాడే రొయ్యల పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఒక నెలాళ్ళు దీన్ని హాయిగా
ఒక బాక్స్లో వేసుకొని లేకపోతే ఒక సీసాలో వేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కావాల్సినప్పుడల్లా తినండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం ఇది ఎలా ఉందో మీరు చేసిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.